అదేదో పరాడు కుటుంబంలో పుడితేనే పైకి వెళ్తాం అనుకుంటే కరెక్ట్ కాదు. మా నాన్న చదువుకోవాలి 10th క్లాస్, మా అమ్మ కూడా దాదాపు అదే పరిస్థితులు సరిపోయింది. మా తాత పెద్ద బాధ 6 చదువుకున్నాడు. నేను చిన్నప్పుడు స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నాను. కాలేజీలో ముందు వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఒక ఉద్యమంలో వెళ్ళిపోతే ఆయన అధ్యక్షుడయ్యాను. తర్వాత విశ్వవిద్యాలయానికి వచ్చాను. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. పార్టీలోకి వచ్చి యూత్లోకి వచ్చి ఏబీవీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఏబీవీపీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నా. పార్టీ యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. పార్టీ యూత్ వింగ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను. పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. ఆల్ ఇండియాలో తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను. గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను. పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను. దాంతోపాటు పార్లమెంట్ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నాను. హౌసింగ్ రూరల్ డెవలప్మెంట్ దానికి మంత్రిగా ఉన్నాను. ఆ తర్వాత ఈ దేశంలో 2వ అత్యున్నతమైన రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళాను. నేను పుట్టింది మామూలు ఊళ్ళో పల్లెటూరులో పుట్టాను. సాధారణ కుటుంబంలో పుట్టాను. తల్లి రమణమ్మ, తల్లి రంగయ్య నాయుడు సాధారణ కుటుంబీకులు. కష్టపడి పని ఇష్టపడి చేస్తే నష్టపడేది లేదు. పైకి వెళ్ళడానికి మంచి మార్గాలు ఉన్నాయని నా జీవితం ద్వారా నేను తెలుసుకున్న చిన్న సత్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి పిల్లలందరూ కూడా కష్టపడే పనిని ఇష్టపడి చేసి మంచిగా మీ తెలివితేటలు పెంచుకొని గురువుల దగ్గర నుంచి విషయాలు ఎక్కువగా తెలుసుకొని తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతూ తాత ముత్తాతలను కూడా గౌరవిస్తూ తద్వారా మీకు ఉన్నదాన్ని ఇతరులతో కొంత పంచుకొని అలవాటు చేసుకుంటూ అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కార్. జై హింద్.